నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కల్పన ముందుగా హెడ్లైన్స్ జోరుగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం నారాయణపేటలో కొనసాగుతున్న చేరికలు పంచాయతీ అధికారికి కరోనా పాజిటివ్ నిర్లక్ష్యంగా అధికారులు గ్రామ సభకు హాజరు గంజాయి మద్యం తరలిస్తున్న భార్యాభర్తలు 4 కేజీల గంజాయి 15 మద్యం బాటిల్స్ స్వాధీనం అనంతపురంలో అదుపు తప్పి బస్సు బోల్తా ప్రయాణికుల్లో 3కి స్వల్ప గాయాలు నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం పెద్దప్రోల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరికి 2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కె ప్రశాంత్ కుమార్ రెడ్డి, మండల నాయకుడు కొక్కు శంకర్, మల్రెడ్డి, దామోదర్ రెడ్డి, నరసింహులు, ఆనందరాజు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఊట్కూరు మండలంలో ఈరోజు కొల్లూరు గ్రామానికి విచ్చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారి సూచన మేరకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇక్కడ కొల్లూరుకు విచ్చేసినాము. రెండోది, సభ్యత్వ నమోదు చేయడం వల్ల 2 లక్షల బీమా వర్తిస్తుంది ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, నాయకులకు అందరికీ. సో ఇల్లు తిరిగి సభ్యత్వ నమోదు చేయవలసిందిగా ఇక్కడున్న బూత్ ఎన్రోలర్స్కి చెప్పడం జరిగింది. అలాగనే సభ్యత్వం వేగవంతం చేయాలని బూత్ ఎన్రోలర్స్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే బూత్కి మినిమం అంటే తక్కువ 100 నుంచి 250 మంది వరకు సభ్యత్వ నమోదు చేయాలని, దాని ప్రకారం సభ్యత్వ నమోదు చేస్తే మనకు ప్రతి ఊర్లో ఆ నాయకులకు కానీ సభ్యత్వ ఎన్రోల్ చేసిన వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి కృషి అవుతుందని రేవంత్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం. ఆయన మేరకే ప్రతి ఊరు తిరుగుతూ, ప్రతి మండలంలో ప్రతి ఊరు తిరుగుతూ పబ్లిక్కి, మన ప్రజలకు చైతన్యం చేస్తూ అటు బీజేపీ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ మనం ఎంత మోసం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎంత మోసపోతున్నాము, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంత మోసపోతున్నాము, గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి మొన్న మనం పండించిన ధాన్యం వరకు, కొనుగోలు వరకు ఎంత మోసపోయినాము, అటు బీజేపీ నాటకాలు ఏంది, టీఆర్ఎస్ నాటకాలు ఏందో చెప్తూ అందరికీ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోవడం వల్ల ఎంత లాభం ఉంది, ఆ 2 లక్షల బీమా ఎట్లా వర్తిస్తుంది, యాక్సిడెంట్ పాలసీ, గ్రూప్ యాక్సిడెంట్ పాలసీ ఎట్లా వర్తిస్తుంది, మనకు ఎట్లా మేలు చేకూరుతుంది. అలాగనే సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఇంతకుముందులాగా పేపర్ రాదు, కార్డు వస్తుంది మీ ఇంటికి, మీ అడ్రస్కి ఒక కార్డు వస్తుంది, కార్డులో మీ ఫోటో ఉంటుంది. అది ఎక్కడైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు జేబులో పెట్టుకొని పోతే అనివార్య కారణం వల్ల ఏమైనా యాక్సిడెంట్ అయినా ఏమైనా కానీ ఆ కార్డు తీసుకొని హాస్పిటల్ పోయినా కానీ ఎవరైనా గుర్తించి హాస్పిటల్ తీసుకుపోతారు. అలాగనే యాక్సిడెంట్ అయ్యి అవిటివాడైనా కానీ ఏమైనా వికలాంగతం వచ్చినా కానీ ఇన్సూరెన్స్ వస్తుంది. అలాగనే ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో మరణిస్తే ఈ బీమా వర్తిస్తుంది. సహజ మరణానికి ఈ బీమా వర్తించదు. తెలంగాణలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సభ్యత్వ నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉట్కూరు మండలంలో ఈరోజు అన్న ముక్తల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రశాంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మరి ముక్తల్ మండలంలో ఎరగడపల్లి గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం అక్కడ చేయడం జరిగింది. మరి అదేవిధంగా కొల్లూరు గ్రామానికి కూడా వచ్చేసి సభ్యత్వ కార్యక్రమాన్ని మళ్ళీ అన్న చేస్తూ మన కార్యకర్తలకు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మనము దాదాపు ఒక కాన్స్టిట్యున్సీలా, ఒక మండలానికి దాదాపు 10-20 వేల సభ్యత్వాలు చేయాలని ఆదేశాల మేరకు అన్న ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ప్రతి కార్యకర్త, ఎన్రోల్మెంట్ కార్యకర్తలు కూడా అందరూ మన కాంగ్రెస్ కార్యకర్తలకి, మన పెద్ద కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలకు మళ్ళీ అందరికీ ఇన్సూరెన్స్ చేపియాలని ఎన్రోల్మెంట్ వాళ్ళకి కార్యకర్తలకి ప్రచందన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున మండలంలో, ఉట్కూరు మండలంలో దాదాపు 10-12 వేల సభ్యత్వాన్ని చేపిస్తామని అన్న ఆధ్వర్యంలో గట్టిగా సభ్యత్వ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఖచ్చితంగా అన్న ఆధ్వర్యంలో దాదాపు 10,000-15,000
సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తామని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పంచాయతీ అధికారి వేణుగోపాల్ రెడ్డికి 26వ తేదీన కరోనా పాజిటివ్ వచ్చింది. 14 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలని పై అధికారులు చెప్పినా వినకుండా గ్రామ సభకు హాజరయ్యారు. అధికారి చెన్నారెడ్డి పల్లి సర్పంచ్, 2 పంచాయతీ కార్యదర్శులతో కలిసి ఒక దాబాలో మద్యం సేవించారు. ఒక బాధ్యత గల మండల స్థాయి అధికారి ఒక గ్రామ సభకు హాజరై 2 పంచాయతీ కార్యదర్శులతో కలిసి దాబాలో మద్యం సేవించడం ఏంటని జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి ప్రశ్నించారు. ఉన్నత అధికారులు స్పందించి ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మద్దూరు వస్తే మద్దూరు నుండి దాబాకు పోయారు. దాబా పోయి దాబాల మద్యం సేవించారట. 3 గంటలు మద్యం సేవిస్తున్నారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను మా బాబుని పంపించాను. దాబాలో మద్యం తాగుతున్నారట, పోయి చూసిరాపా అని చెప్తే మా బాబు పోయి ఆ దాబాలో మద్యం తాగుతుంటే ఫోటో కొట్టుకొని వచ్చాడు. ఫోటో కొట్టుకొని వస్తే ఇట్లా ఒక అధికారమైన వ్యక్తి ఈయననే మద్యం తాగితే ఒక ఆఫీస్ టైంలో ఎట్లా మేడం అని చెప్పేసి నేను ఒక దరఖాస్తు రాసి కంప్లైంట్ చేశాను. అప్పుడు మేము కంప్లైంట్ చేసి ఇక్కడనే కూర్చుంటే అప్పుడే పెదురుపాడు పంచాయత్ సెక్రటరీ ఇక్కడికి వచ్చాడు. పెదురుపాడు పంచాయత్ సెక్రటరీని అడిగినాం, ఏందా మీకు మా చెన్నారెడ్డిపల్లి పంచాయత్ సెక్రటరీ నీవు 3 కలిసి ఎంపీఓ 3 కలిసి మందు తాగారంట కదా అంటే, అవు దాబాకైతే పోయింది వాస్తవమే, మద్యం సేవించింది వాస్తవమే, నేను తాగలేదు, భోజనం చేసినా వాళ్ళిద్దరు తాగిరని ఆయన ఒప్పుకున్నాడు. మేము ఒప్పుకుంటే మాటలతో కాదు, మాకు లెటర్ పూర్వకంగా రాసి అని నేను అడిగాను. అడిగితే నాకు లెటర్ కూడా రాసి ఇచ్చిండు. పోయింది వాస్తవమే, ఇట్లా తిరిగింది వాస్తవమే అని చెప్పి ఆయన పంచాయత్ సెక్రటరీ ఒప్పుకొని మాకు లెటర్ రాసి ఇచ్చి పోయిండు. దాబాలో తాగి తింటూ ఒక కరోనా పాజిటివ్ వచ్చి ఇక్కడ పెదురుపాళ్ళ ఎంతమంది కంటించే, చెన్నారెడ్డిపల్లి ఎంతమంది ఇచ్చండి, దాబాల ఎంతమంది కంటించిండు. మందికి చెప్పవలసిన వ్యక్తి పోయి ఈయననే కరోనా పాజిటివ్ వచ్చి మందికంతా కరోనాని రుద్దుతున్నాడు అని చెప్పేసి నేను ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకొని కఠిన చర్యలు తీసుకోగలరని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అక్రమంగా గంజాయి మద్యం తరలిస్తున్న భార్యాభర్తలను తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డీఎస్పీ వై మాధవరెడ్డి అరెస్ట్ చేశారు. స్థానిక బోడిపాలెం వంతెన వద్ద ఎస్ఐ బణికుమార్ సిబ్బందితో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఓ కారులో తరలిస్తున్న 4 కేజీల గంజాయి, 15 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంకి చెందిన చెక్కు వీర వెంకట, సత్యనారాయణ, కృష్ణవేణిలను కోర్టుకు హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో రావులపాలెం సిఐఎం వెంకటనారాయణను, కొత్తపేట అదనపు ఎస్ఐ జాన్ కుమార్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొత్తపేట ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు లోకల్ తహసీల్దారు అలాగే మిగతా సిబ్బంది అందరూ బోడిపాలెం వద్ద వాహనాలు చెక్ చేస్తుండగా ఏపీ 39BB 5535 అనే స్విఫ్ట్ డిజైర్ వాహనం తనిఖీ చేయగా అందులో 2 చెక్కే వీర వెంకట సత్యనారాయణ మరియు అతని భార్య చెక్కే కృష్ణవేణి 2 ఉన్నారు. వారి నుండి మనకి 4.45 kgs గంజాయిని, తర్వాత అదే కింగ్స్వెల్ సెలెక్ట్ బ్రాండ్ని 750 ml 15 బాటిల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ అంటే వాళ్ళ స్వాధీనంలో ఉన్న 2,97,500 రూపాయలు, అలాగే నల్లని కాగితాలని, కొన్ని రసాయన ద్రావణాలని మనం వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారం వీళ్ళు ఈ నల్లని కాగితాలని అంటే ఆల్రెడీ వీళ్ళ మీద పాత చీటింగ్ కేసెస్ అనేవి ఉన్నాయి మన దగ్గర. ఇలాగే అంటే కొంతమంది బంగారు ఇస్తామని చెప్పి తర్వాత కొన్ని చీటింగ్ కేసెస్ ఆల్రెడీ కోర్టులో విచారణ జరుగుతుంది. రీసెంట్ కూడా రాజోళ్ళు మరియు మన అనంతపూర్లో కూడా వీళ్ళ మీద చీటింగ్ కేసులు నమోదు చేయడం జరిగింది. మన నల్ల కాగితాలని అంటే 500 రూపాయల సైజులో ఉన్న నల్లని కాగితాలని, ఇలా పతలాని కాగితాలని వాళ్ళు బయట ప్రింట్ కట్ చేసుకొని పేపర్ని కొనుక్కొని ఈ నల్లని కాగితాలని మన అసలు నోట్లని తీసుకెళ్లి అసలు నోట్లకి నల్లని మసి పూసి ఈ నల్లని కాగితాల మధ్యలో అసలు నోట్లను పెట్టేసి ఆ అసలు 500 రూపాయల నోట్లను మసి పూసి ఈ నల్లని కాగితాల దగ్గర పెట్టి ఎవరన్నా కొంతమందిని అంటే బాధితులు ఎవరన్నా కానీ హాస్పిటల్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా దగ్గర ఉండే ద్రావణంతో, ఈ రసాయన ద్రావణాలతో ఈ నల్లని కాగితాలను కడిగితే ఇవి అసలైన 500 రూపాయల నోట్లుగా తయారవుతాయని నమ్మించి ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ కలెక్ట్ చేసి అంటే కరెన్సీ కొంత మన రెగ్యులర్ వాడుకలో ఉన్న కరెన్సీని కలెక్ట్ చేసి మీకు ఇలాంటి నల్లని కాగితాలని ఇలా మారే రసాయనాల్లో అప్లై చేసినప్పుడు కరెన్సీగా మారే కాగితాలను మీకు డెలివరీ చేస్తామని చెప్పి నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ తీసుకోవడం,
తర్వాత వాళ్ళకు ఫోన్ నెంబర్స్ మార్చడం, వాళ్ళకు రెస్పాండ్ అవ్వకపోవడం, ఇలాంటి చీటింగ్ కేసు, అటెన్షన్ డైవర్షన్ చేసి చీటింగ్ చేస్తుంటారు వీళ్ళు తరచుగా. వీళ్ళు ఎవరికి కూడా ఇలాంటి నల్లని కాగితాలు ఎవరికి అందించలేదు. వాళ్ళు ఆ నల్లని కాగితాలు మీకు ఇస్తాము, ఇలాంటి రసాయనాలు వీటి మీద అప్లై చేస్తే అసలైన నోట్లుగా తయారవుతాయని చెప్పి నమ్మించి చాలా మంది దగ్గర ఇలా చీట్ చేసినట్టు తెలిసింది. క్రైమ్ రికార్డ్స్ ప్రకారం రాజోల్లో కూడా కేసు రీసెంట్ గా నమోదైంది. వాళ్ళ దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు రీసెంట్ గా రావులపాలెం బస్ స్టాండ్ లో వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నట్టు. అంటే అతను 5 లక్షలు ఇచ్చాడు, నీకు 5 లక్షలు 15 లక్షల వర్త్, అంటే ఈ 500 రూపాయల నోట్లని మీకు అందిస్తాను, నల్ల కాగితాలను కొద్ది రోజుల్లో, అలాగే ద్రావణాన్ని కూడా మీకు అందిస్తానని చెప్పి తర్వాత అతని అందుబాటులో రాకుండా వెళ్ళడం. అతను కూడా ఫస్ట్ భయపడి కొద్ది రోజుల వరకు పోలీసులు కంప్లైంట్ ఇవ్వలేదు. తర్వాత తనకు మోసం జరిగింది, నేను ఇది అందరికీ పోలీసులకు తెలిపి కేసు నమోదు చేయడం జరిగింది, ఎవరు మోసపోకుండా. సో ఈ రోజు మనకి దొరికిన దాంట్లో వీళ్ళ వాంగ్మూలం బట్టి ఈ విధంగా మనకి ఈ సమాచారం దొరికింది. ఇవి సీజ్ చేసిన వాటిని ఇప్పుడు మనం ఈ నల్లని కాగితాలు మనకు ఆల్మోస్ట్ 29 బండిల్స్ ఉన్నాయండి ఇక్కడ ఈ కాగితాలు. ఈ తర్వాత అతని దగ్గర నుంచి ఒరిజినల్ క్యాష్ మనం 2,97,500 రూపీస్ ఒరిజినల్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఇది అతను రాజోలులో మోసం బాధితుల నుంచి వసూలు చేసినట్టుగా చెప్తున్నాడు. అది విచారణలో తెలుస్తుంది. కంప్లీట్. అనంతపురంలో అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. సింగనామాల మండలం సోదరపల్లి గ్రామం మలుపు వద్ద రాగానే బస్సు స్టీరింగ్ పనిచేయకపోవడంతో బస్సు అదుపు తప్పింది. బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 3కి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని సింగనామాల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా కదిరిపట్నం మశానంపేట వార్డు వాలంటరీ అబ్దుల్ కలాం ప్రేమ పేరుతో మోసం చేశాడని ఓ బాలిక పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెద్దలకు ఒప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని ఆరోపించింది. వీరి ప్రేమ వ్యవహారం అతడి తల్లికి తెలిసి మందలించడంతో అబ్దుల్ కలాం బాలికతో మాట్లాడడం మానేశాడు. బాలిక నిలదీయడంతో అసలు విషయం బయటపెట్టాడు. పెళ్లి చేసుకోమని బాలిక అడగడంతో చేసుకోనని తెగేసి చెప్పాడు. మున్సిపల్ కౌన్సిలర్ తన బంధువని తనను ఏమీ చేయలేరని బెదిరించాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో వాలంటరీపై అర్బన్ సిఐ సత్యబాబు కేసు నమోదు చేశారు. ఊరికి పిలుచుకొని పోయి పెళ్లి చేసుకుంటాను, వెళ్ళిపోదాం పదా, మా అమ్మ ఒప్పుకోదని. ఇప్పుడు వచ్చి వాళ్ళ అమ్మకి తెలిసిపోయిందని నువ్వు నాకు వద్దు అంటున్నారు సార్. వాళ్ళ మామ ఖాసిం అని నువ్వు ఏమైనా చేసుకో, వాళ్ళ మామ కౌన్సిలర్ అని నువ్వు ఏమైనా చేసుకో, మాకేం భయం లేదు అంటున్నారు. అబ్దుల్ కలాం వాలంటరీ ఎక్కడ తెలీదు సార్. మీరు ఎన్ని రోజుల బెంగళూరు పోయమ్మా? సండే. మళ్ళీ రిటర్న్ అతనే తీసుకుని వదిలిపెట్టినాడా? పెళ్లి చేసుకుంటానని చెప్పి మొన్న బెంగళూరు పిలుచుకొని పోయి నేను చేసి మా అమ్మ ఒప్పుకోదు వెళ్ళిపోదాం పదా అని. ఇప్పుడు వాళ్ళమ్మకి తెలిసిపోయిందని నువ్వు నాకు వద్దు, మా మామ కౌన్సిలర్ నువ్వు ఏమైనా చేసుకుని నాకేం భయం లేదు, నేను కూడా వాళ్ళ ఇంటినే అంటున్నారు సార్. అబ్దుల్ కలాం. కదిరి టౌన్ మశానం స్ట్రీట్కి చెందినటువంటి రిజ్వాన్ రాబడి తన మైనర్ గర్ల్లోనూ ఒక అబ్బాయి అబ్దుల్ కలాం అనే అబ్బాయి పెళ్లి చేసుకుంటారని చెప్పేసి నమ్మించి ప్రేమించి చివరికి మళ్ళీ ఇంటికి పంపించి వేయడం జరిగింది. అబ్బాయి తీరా పెళ్లి ఎందుకు ఇప్పుడు చేసుకోవట్లేదు, పెళ్లి చేసుకోవట్లేదు అని డిమాండ్ చేసినప్పుడు తను నాకు ఇష్టం లేదని చెప్పడం జరిగింది. దాంతో ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదు మేరకు కేసు కట్టినాము. చట్టపరమైన చర్యల యొక్క అబ్దుల్ కలాం పైన చర్యలు తీసుకున్నాము. ప్రకాశం జిల్లా కొలసపాడు మండలం మేదరపట్ల సమీపంలోని మొబైల్ షాప్లో చోరీకి పాల్పడిన 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకి పిలుచుకొని పోయి పెళ్లి చేసుకుంటాను, వెళ్ళిపోదాం పదా, మా అమ్మ ఒప్పుకోదని.
ఇప్పుడు వచ్చి వాళ్ళ అమ్మకి తెలిసిపోయిందని నువ్వు నాకు వద్దు అంటున్నారు సార్. ఎండ్రోలేమ్మా బెంగళూరు పోయి వాళ్ళ మామ ఖాసీం అని నువ్వు ఏమైనా చేసుకో, వాళ్ళ మామ కౌన్సిలర్ అని నువ్వు ఏమైనా చేసుకో, మాకేం భయం లేదు అంటున్నారు. అబ్దుల్ కలాం వాలంటరీ ఎక్కడ తెలీదు సార్. మీరు ఎన్ని రోజులు బెంగళూరు పోయిమ్మా? సండే. మళ్ళీ రిటర్న్ అతనే తీసుకుని వదిలిపెట్టినాడా? నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పి మొన్న బెంగళూరు పిలుచుకొని పోయి నేను చేసి మా అమ్మ ఒక్కరోజు వెళ్ళిపోదాం పదా అని. ఇప్పుడు వాళ్ళమ్మకి తెలిసిపోయిందని నువ్వు నాకు వద్దు, మా మామ కౌన్సిలర్ నువ్వు ఏమైనా చేసుకో, నాకేం భయం లేదు, నేను కూడా వాళ్ళ ఇంటినే అంటున్నారు సార్. అబ్దుల్ కలాం. కదిరి టౌన్ మశానం స్టేట్కి దిగినటువంటి రిజ్వాన్ రాబడి తన మైనర్ గదిలోనూ ఒక అబ్బాయి అబ్దుల్ కలాం అనే అబ్బాయి పెళ్లి చేసుకుంటారని చెప్పేసి నమ్మించి ప్రేమించి చివరికి మళ్ళీ ఇంటికి పంపించి వేయడం జరిగింది. అబ్బాయి తీరా పెళ్లి ఎందుకు ఇప్పుడు పెళ్లి చేసుకోవట్లేదు అని డిమాండ్ చేసినప్పుడు తను నాకు ఇష్టం లేదని చెప్పడం జరిగింది. దాంతో ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదు మేరకు కేసు కట్టినాము. చట్టపరమైన చర్యల యొక్క అబ్దుల్ కలాం పైన చర్యలు తీసుకున్నాం. ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరపట్ల సమీపంలోని మొబైల్ షాప్ లో చోరీకి పాల్పడిన 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 4 లక్షల విలువ గల సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన దర్శి డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి, అద్దంకి సీఐ రాజేష్, మేదరమెట్ల ఎస్ఐ, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ అభినందించారు. 13వ తారీఖున రాత్రి వేళ మేదరమెట్ల బస్ స్టాండ్ ఉన్నటువంటి ఒక సెల్ ఫోన్ షాప్ లో గ్రూప్ టాప్ ఓపెన్ చేసి 26 స్మార్ట్ ఫోన్లు కూడా దొంగలించి ఒక ల్యాప్టాప్ కూడా దొంగలించి తీసుకుని వెళ్ళి ఉన్నారు. దాని మీద మా గౌరవనీయ జిల్లా ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు మా డీఎస్పీ సార్ యొక్క ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ ని సాగర్ మరియు ప్రసాద్, ఇటు భాషా గారు, ఏఎస్ఐ గారు మొత్తం టీం ఫామ్ చేసి తద్వారా టెక్నికల్ సపోర్ట్ కూడా తీసుకుని ముద్దాయిని ట్రేస్ చేయడం జరిగిందండి. ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా 4 ముద్దాయిలు వినుకొండకు సంబంధించిన వాళ్ళు, 3 ముద్దాయిలు అరెస్ట్ చేశాము. 25 సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు సీజ్ చేస్తున్నాము. ఒక ల్యాప్టాప్ సీజ్ చేస్తున్నాము. మొత్తము కూడా 4,50,000 వర్త్ అండి. అంతా సీజ్ చేస్తున్నాము. మరొక ముద్దాయి దగ్గర ఒక ఫోన్ సీజ్ చేయవలసి ఉంది. అతని పేరు సుహాని, ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. 4 కూడా వినుకొండ వాసులు. అందులో ఊటుకూరి పవన్ కుమార్, సైదారావు, షేక్ మౌలాలి, వీళ్ళందరికీ 4 ఫ్రెండ్స్ అండి. గతంలో కూడా ఇందులో ఒక వ్యక్తి ఒక దొంగతనం ఉన్నారని చెప్పేసి మాకు సమాచారం ఉంది. ఇందులో ఇంకా ఏమైనా కూడా పబ్లిక్ తెలియజేసేది ఏంటంటే అందరూ కూడా మీ ప్రాపర్టీ సంబంధించి మీరు భద్రంగా ఉండాలి. అనుమాతులు ఎవరైనా కూడా మీ ప్రాంతంలో సంచరించవచ్చో వెంటనే వాళ్ళు ప్రశ్నించండి. డైలీ 100కి కాల్ చేయండి. నేరాలు జరగకుండా పబ్లిక్ కూడా మాకు సపోర్ట్ చేయాలని తెలియజేస్తున్నాం. మరియు సుదూర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారు అందరూ కూడా ముఖ్యంగా మీ పక్కింటి వారికి, పోలీస్ స్టేషన్ వారికి కూడా తెలియజేసి మా ఇంటిని భద్రంగా చూడమని చెప్పి తెలియచేయండి. నైట్ రౌండ్స్ లో డే టైం కూడా మా వాళ్ళు గస్తీ కాస్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 100 పడకల ఆసుపత్రికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు భూమి పూజ చేశారు. పేదలకు వైద్య సేవలు అందించాలని ఈ ఆసుపత్రులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సీఎంని కోరగానే 34 కోట్లతో 100 పడకల ఆసుపత్రికి సత్తుపల్లికి మంజూరు చేశారని ఆయన చెప్పారు. 29 కోట్లతో కొత్త భవనం, 5 కోట్లతో అధునాతన ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశామన్నారు. దీనికి అనుగుణంగా స్టాఫ్ ని పెంచుతామన్నారు. కొత్త భవనాన్ని నిర్మించుతామని కలెక్టర్ చెప్పారు. రైట్ సార్.
కొత్త జిల్లాల ఏర్పాటుకు మద్దతుగా మహిళలు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరులో మహిళలు సీఎం చిత్రపటాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో పునర్విభజనకు స్వాగతిస్తూ కేవీఆర్ పెట్రోల్ బంక్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. జై జగన్ నినాదాలతో మహిళలు హోరెత్తించారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం వైఎస్ జగన్ వెంటే ఉంటామంటూ ప్రతిభ పూనారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో మహిళలకు రాజకీయ ప్రాధాన్యత మరింత పెరిగిందంటూ హర్షం వ్యక్తం చేశారు. సీఎం నిర్ణయాన్ని అన్ని వర్గాలు ఆహ్వానిస్తున్నాయని అన్నారు. సీఎం నిర్ణయాన్ని అన్ని వర్గాలు ఆహ్వానిస్తున్నాయని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలన సౌభాగ్యతకు 13 జిల్లాలను ఉన్నవి మనకి వాటిల్ని 26 జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని రాష్ట్ర ప్రజలంతా కోట్లాది ప్రజలంతా స్వాగతించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు చెప్పిన విధంగా ఏవేవి చెప్పారో అవన్నీ నిర్వహించేందుకు ఎన్ని కష్టాలున్నా వాటిలన్నీ నిర్వహించడమే కాకుండా ప్రజలంతా ఆకాంక్షలను కూడా గుర్తించి అదేవిధంగా వాటి కోసం కూడా కొత్త పథకాలను కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. మన దేశ ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి ప్రజల ఆరాధ్య నాయకుడిగా మన జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు సాగిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర గొప్ప ఎత్తున మహిళలందరూ కలిసి ఈ ర్యాలీని నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాను. ఆకాంక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలని పెంచాలా, పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పెంపుదల ఎప్పుడా అని రాష్ట్ర ప్రజలు మొత్తం ఎదురు చూసే పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరుపడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలే ఉన్న పరిస్థితుల్లో ఆ 13 జిల్లాల పెంపుని ప్రజలంతా కోరుకుంటూ ఉన్నారు. ఒక పక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే జిల్లాల పెంపుదల ఆ రాష్ట్రంలో పాలకులు చేస్తే ఆంధ్రప్రదేశ్లో 2014-19 వరకు ఉన్న పాలకులు ఈ జిల్లాల పెంపు ప్రక్రియ చేపట్టలేదు. కానీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా 100% నెరవేర్చడమే కాకుండా పాదయాత్రలో ఇవ్వని హామీలను కూడా ప్రజల అవసరాలను గుర్తించి అనేక హామీలు నెరవేరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈనాడు 13 జిల్లాలని 26 జిల్లాలుగా పెంచుతూ వైఎస్ జగన్ గారు తీసుకున్న చారిత్రాత్మక సాహసోపేత నిర్ణయానికి రాష్ట్రంలో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర తేడా లేకుండా ప్రజలు మొత్తం కూడా బలపరుస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి సంఘీభావంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 3 రోజుల పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు మీరందరూ చూస్తూ ఉన్నారు. వేలాది మంది మహిళలతో ర్యాలీ, ఆ తర్వాత మానవహారం. జగనన్న నువ్వు చేసే ప్రతి చర్య ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు చేస్తూ ఉంది. ఆ చర్యకి ప్రజలందరి మద్దతు మీకుంది, మా అందరి మద్దతు మీకుంది. ఇలాంటి నిర్ణయాలు మరెన్నో మీరు చేపట్టి ఈ దేశానికే ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలవాలని చెప్పని కోట్లాది ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి సంఘీభావంగా జిల్లాల పెంపుని స్వాగతిస్తూ నెల్లూరు రూరల్లో వేలాది మంది మహిళలతో భారీ ర్యాలీ, అదేవిధంగా మానవహార కార్యక్రమం. విశాఖ రైల్వే స్టేషన్లో ప్లాస్టిక్ వినియోగంపై అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాల్తేర్ డీఆర్ఎం అనూప్ కుమార్ రైల్వే అధికారులు రైల్వే స్టేషన్లో కరపత్రాలను పంపిణీ చేసి అవగాహన కల్పించారు. దేశంలో ప్లాస్టిక్ వినియోగం ప్రమాదకరంగా మారిందని, ఈ డివిజన్లో ప్రయాణికులకు ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత బ్యాగులను ఉపయోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. छोटा सा प्रयास है, सारे ब्रांच ऑफिसर्स को, डिपार्टमेंट्स को मिला करके पूरा डिवीजन के ऊपर जहां तक हो सके प्लास्टिक का यूज़ हम बंद कराने की कोशिश करेंगे. और उसमें भी जो सिंगल यूज़ प्लास्टिक है फर्स्ट फेज़ में हम डिस्करेज करेंगे पब्लिक को, पैसेंजर्स को, हमारे स्टॉल वालों को, वेंडर्स को कि सिंगल यूज़ प्लास्टिक यूज़ ना करें. सिंगल यूज़ प्लास्टिक जा करके हमारे ड्रेनेज को चोक करता है, गंदगी फैलाता है, पोल्यूशन फैलता है उसमें, और बायोडिग्रेडेबल नहीं होने के कारण फ्यूचर में प्रॉब्लम होता है. हर जगह में आपको बहुत जगह गंदगी दिखाई देता होगा शहर में प्लास्टिक के कारण. तो प्लास्टिक पूरा हटाना, प्लास्टिक अभी हमारा जीवन का पार्ट बन गया है, इसको पूरा हटाना डिफिकल्ट है, बट वी विल डेफिनेटली ट्राई टू रिड्यूस इट्स यूज. एंड व्हाटएवर आर द रूल्स ऑफ सेंट्रल गवर्नमेंट एंड स्टेट गवर्नमेंट,
वी विल ट्राई टू फॉलो देम ऑल ओवर द डिवीजन। तो ये कैंपेन हम शुरू किए हैं, इस कैंपेन को हम आगे लेके जाएंगे। हर डिवीजन में ये करेगा सर? हम लोग अपने डिवीजन में कर रहे हैं, वाल्टर डिवीजन में ऑल स्टेशंस, एंड विल स्टार्ट विद द मेजर स्टेशंस। हम पब्लिक को काउंसिल करेंगे, विल इंसिस्ट आवर वेंडर्स आल्सो एंड स्टॉल ओनर्स नॉट टू यूज सिंगल यूज प्लास्टिक, एंड विल हेल्प देम टू स्विच ओवर to other forms, cotton bags, jute bags, etc. Thank you. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జోరుగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం, నారాయణపేటలో కొనసాగుతున్న చేరికలు. పంచాయతీ అధికారికి కరోనా పాజిటివ్, నిర్లక్ష్యంగా అధికారులు గ్రామ సభకు హాజరు. గంజాయి మద్యం తరలిస్తున్న భార్యాభర్తలు, 4 కేజీల గంజాయి 15 మద్యం బాటిల్స్ స్వాధీనం. అనంతపురంలో అదుపు తప్పి బస్సు బోల్తా, ప్రయాణికుల్లో 3కి స్వల్ప గాయాలు. నమస్తే.